బాగుంది. సూపర్ ఉంది సిరి. అసలు ఇలాంటి సింపుల్ బగారా రైస్ అది బాగుంటుంది తెలుసా. 10 మందికైనా భోజనం కడుపునే పెట్టేయచ్చు. సిరి లాగించండి. వాళ్ళ 2 దాకా దిగరు. వేడి చల్లారిద్దని నా బాధ. ఎవరికైనా వేడి అన్నం పెట్టాలంటే నాకు చాలా ఇష్టం. అది చల్లారిపోయిన తర్వాత పలావ్ అన్నం గడ్డలాగా అయిపోయింది. ఏదమ్మా అది బేడ అది బేకు. గరిట కొడిమా. కూర చూడు. అసలు ఇందులో డ్రై ఫ్రూట్ మసాలా వేస్తే ఇంకా బాగుంటుంది సిరి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి ఎంత ఈజీగా వంట అయిపోయింది చూడండి. ఇక్కడ ఎంతమందికైనా వంట చేయాలంటే మీరు మా ప్రోడక్ట్లు అనేది బుక్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. అందరికి లెగ్ పీసులు వాళ్ళ ఓకేనా. షేర్వా ఎంత భలే ఉందమ్మా. హోటల్ స్టైల్లో షేర్వాలా. వీళ్ళకి లిక్విడ్ ఉండి కొంచెం ఇది చిక్కటి కూర వేస్తే బగారా రైస్ అమృతం లాగా. మా దగ్గర డ్రై ఫ్రూట్ పేస్ట్ కూడా ఉన్నాయి. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వాళ్ళు తిని సంతోషపడాలి. మన ఇంట్లో డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అదే లేదు. ఇప్పుడు మర్చిపోయచ్చా నేను. డ్రై ఆనియన్స్ కూడా పలావ్లోకి అన్ని గుర్తుండట్లేదు. ఫ్రైడ్ ఆనియన్స్ మా దగ్గర ఉంటున్నాయి. ఎర్లీ మార్నింగ్ లేసి రావడం కదా, ఏం గుర్తుంటాయి చెప్పండి. అన్నీ పెట్టుకోవాలా. పర్లేదులే, మన వాళ్ళకి అన్నీ ఉన్నాయని చెప్తే బుక్ చేసుకుంటారు కదా అని చెప్తున్నాను. మీ అందరికీ అవసరం ఏంటండి. చూడండి ఎంత బాగుందో కూర. నిజంగా మాకైతే మిక్సీతో పని లేదు. ఇది సిమ్లో వదిలేస్తే దగ్గరకు అయిపోయింది. నెమ్మదిగా కూడా ముక్క ఉడికింది, లోపల ఉడికింది. ఇప్పుడు నీ శ్వాసన అనేది లేదు. సిమ్లో పెట్టేస్తా. ఈ కూర కూడా సిమ్లో పెట్టేసి బగారా రైస్కి మనం ఏం కావాలో అవి వాళ్ళు తినబోయే ముందు చేసేస్తా. అదేనమా 2ంటికి తింటారు కదా, 1:30 స్టార్ట్ చేస్తే అర్ధగంటలో అలా ఉడికింది. హ్యాపీగా తినేస్తాం. ఈ సిమ్లో వదిలేద్దాం. నచ్చితే చక్కగా బుక్ చేసుకొని ఫ్రెండ్స్, ఓకేనా. ముద్దకి కావాలా, ఇందులో కలిపేసి బోన్ తీసేయాలా. అర్థమైందా. ఇదిగో దాన్ని పెట్టేసి ఆ కార్నర్లో ఇది పట్టుకో. మిక్సీ ఇది నాకు ఇదిగో మనమా దీంట్లో తినేస్తాం. బోన్స్ ఉన్నంత మీద ఇష్టం వేరే దేని మీద ఉండదు. ఇలా షేర్వాతో ముంచుకొని తినడానికి మేము ఈ ఊరు వచ్చి మాకు ఇలా అలవాటు అయిపోయింది. మా ఒకప్పుడైతే డ్రైగా చిక్కగా తినేసేదాన్ని. సిరి మన ఇంటికి రేకులు వేస్తున్నారు కదా, అందరికి ఈరోజు పాయసం 4-5 సార్లు టీ. ఇది ఒక ప్యాకెట్ టీ ఒక టైంకే. అర్థమైందా. ఇందులో నేను మసాలా టీ పౌడర్ వేస్తున్నానండి. మేము ఇంట్లో వాడుకోవడానికి అని తీసుకొచ్చి రోజు డబ్బాలు వేసేసి ఇలా ఉంది డబ్బా. అంటే ఇక్కడ రోజు మట్టిలో అన్ని టెస్ట్ అండి. మా ఇంట్లో మేము కేజీలు చెప్పున చేస్తున్నాము. 100 కేజీలు ఒకేసారి వారానికి చేస్తూ ఉంటాము. ఇలా ఆర్డర్లు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మేము ఇలా ఆర్డర్లు పెట్టుకుంటాము. ఈరోజు ఇంటికి షీట్ వేస్తున్నారు.
గిన్నె అక్కడ తీసుకెళ్ళి పెట్టేద్దాం. ఆ, ఆ? ఉమ్. పర్లేదులేవా పిల్లగానే వాసనకి దీనికి ఒళ్ళు ఆగట్లేదు మిక్సీకి. అవునా अरे एंट्री इधर रहा था मेरे से शिवाल का टेंटर अभी इधर को जाना साथ में ये करता है यार ऐसे बता रहे किसी ने तेरे ಸ್ವಲ್ಪ ಜೋಪಾನ ಅವರು हमें लगी दमड़ी कड़े ना भैया को बहुत तकलीफ दे रहा है मैं उम्र तो सारा का तो के चल गए हां उम्र तो सारा का तो మన ఇంటికి రేకులు వేస్తున్నారు కదా, అందరికి ఈరోజు పాయసం 4-5 సార్లు టీ, ఇది ఒక ప్యాకెట్ టీ ఒక టైంకే, అర్థమైందా? ఇందులో నేను మసాలా టీ పౌడర్ వేస్తున్నానండి. మేము ఇంట్లో వాడుకోవడానికి అని తీసుకొచ్చి రోజు డబ్బాలు వేసేసి ఇలా ఉంది డబ్బా. అంటే ఇక్కడ రోజు మట్టిలో అన్ని టెస్ట్ అండి. మా ఇంట్లో మేము కేజీలు చెప్పున చేయిస్తున్నాము, 100 కేజీలు ఒకేసారి వారానికి చేస్తూ ఉంటాము. ఇలా ఆర్డర్లు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మేము ఆర్డర్లు పెట్టుకుంటాము. ఈరోజు ఇంటికి షీట్ వేస్తున్నారు, ఆ షీట్ వేస్తున్నారు కాబట్టి ఇక్కడ భోజనాలు అందరికీ. చికెన్ ఏమో 4 కేజీలు చికెను, ఒక 18 మెంబర్స్కి భోజనాలు. బగారా రైస్ చేస్తాను. గాలి విపరీతమైన గాలి, వర్షం అండి, మొత్తం బంక సైడ్ నుంచి గాలి వస్తూ ఉంటుంది, మామూలుగా లేదు. అది మసాలా టీ పౌడర్ వేసేసి మంచిగా ఇచ్చేద్దాం మీకు. మా దగ్గర వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, గరం మసాలా పౌడర్స్ అన్నీ ఉన్నాయండి. కొంచెం ఇక్కడ మోటార్ నడుస్తుంది, ఇది జనరేటరు. గాలి మాట్లాడటానికి కూడా కన్వీనియంట్గా లేదు. మాటలు వినిపిస్తున్నాయా? మీరు వీడియో కింద చూసుకొని చెక్ చేసుకోండి. మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు అన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, కారపొళ్ళు, చిరుధాన్యాల పౌడర్లు కూడా ఉన్నాయండి. కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ కన్వీనియంట్ రీసౌండ్ వస్తుంది. ఓకేనా? ఈరోజైతే మా ఇంటికి షీట్ వేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. నెల కష్టపడ్డాం, రోజు రావటం, వర్షం, ఒక్కసారి వర్షం పడితే సర్దుకుపోవచ్చు. కారంతా మడ్డి, కుక్క పిల్ల మళ్ళీ దీంతో పాటు. నరకం అంటే నరకం అది. సరేనా? మిక్సీ
చికెన్ అక్కడ తీసుకెళ్ళి పెట్టేద్దాం. కేజీ చికెన్ సిరి అమ్మా ఇల్లు కట్టేటప్పుడు ఎప్పుడైనా ఒక స్లాబ్ వేసినా 110 మందికి భోజనాలు పెట్టాం. లాస్ట్ మన మినిస్టర్ బిల్డింగ్ కట్టినప్పుడు యూట్యూబ్ హౌస్ కట్టినప్పుడు కూడా అంతే మందికి 110 మందికి భోజనాలు పెట్టాం. గృహప్రవేశం కూడా మంచిగా చేసుకున్నాం మనం. ఈసారి షీట్ కదా వేసేది 4 కేజీ చికెను 18 మంది భోజనానికి. రేక్ వేసేవాళ్ళు, పెయింట్ వేసేవాళ్ళు, కార్ పని చేసేవాళ్ళు మొత్తం కలిపి 18 మంది ఉన్నారు. మనం కంబాలు పెట్టినప్పుడు కూడా అలాగే వేసామమ్మా. శుభ్రంగా ఇది 3 సార్లు కడుక్కున్నాం, ఇది 4వ అనమాట. నీళ్లు తక్కువ ఉన్నా సరే మినరల్ వాటర్ తెప్పించి వంట చేస్తానమ్మా. అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అలాగే అమ్మ మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలాలు, ఇంకా మా దగ్గర 63 ప్రోడక్ట్లు ఉన్నాయండి. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, కారపొళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉండే సౌండ్తో నేను చెప్పలేకపోతున్నాను. వీడియో కింద చూసుకొని బుక్ చేసుకోండి. ఇవాళ నేను మటన్ బిర్యానీ, ఇది బగారా రైస్కి నేను వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా వాడుతున్నాను. అమ్మ కూరకారం వాడుతున్నాను. అలాగే చికెన్ కర్రీకి కూడాను చికెన్ మసాలా వాడుతున్నాను. అలాగే అమ్మ కూరకారం వాడుతున్నాను. ఇవన్నీ కూడా మనకి ఉంటే ఇలా పాట్లోకి వచ్చినా కూడానండి ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఇవన్నీ ఉంటే ఈ రోల్తో మనకు పని ఉండదు. 100 మందికైనా సరే భోజనం చేసుకొని పెట్టుకోవచ్చు. మిక్సీతో పైన అసలు ఉండదు. అన్నీ ఉంటాయి, అన్నీ వేసుకుంటే మాకు ఇక్కడ మిక్సీ అవసరం లేదు అసలు. ఇక్కడ ఆల్రెడీ ఉండదు. చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటాయి. నా చేత్తో నేను రెడీ చేసి మీ దాకా తీసుకొచ్చానండి. ఇక్కడ వివరంగా చెప్పడానికి కూడా సౌండ్ వస్తుంది. వీడియో కింద చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇది నా బిజినెస్, నేనే రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ఈరోజు వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలంటే వర్షాలు పడుతున్నాయి. అన్నం తర్వాత వండుకున్నాం అనుకో వేడిగా తినేస్తారు. అసలు ఇక్కడ ఉత్తినే చల్లారిపోయిందండి. గాలి ఊరికే పెద్దగా వచ్చేది, అది చల్లారిపోయి. పెరుగు కూడా తెచ్చాను అంటే మసలు కూడా అమ్మకి ఇప్పుడే అవసరం లేదు, దీంట్లో అవసరం లేదు. అన్నం పెట్టడం అనేది మంచి అలవాటమ్మా. అన్నదానం చాలా గొప్పదండి. మనం ఏదైనా కష్టకాలంలో ఉన్నా సరే మన అది ఆదుకుంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్యాలు వచ్చినా అది మన మీద నుంచి పోతే తప్ప మనకేమవ్వదు. ఏ గండం వచ్చినా సరే అయ్యో దేవుడు మనల్ని రక్షించాడు అనుకుంటాం చూడండి. మనం చేసే పుణ్యాలేనండి. అది గుర్తుపెట్టుకోవాలా. హోమ్మేడ్ పసుపు కూడా ఉందండి. హోమ్మేడ్ పసుపు, గరం మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, అలాగే మునగాకు కారం, అవిసె కారపొడి, నల్ల కారపొడి, పుట్నాల పొడి ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ గోంగూర, చికెన్ గోంగూర అన్నీ ఉన్నాయి. చూసుకొని తీసుకోండి. ఇక్కడ తీసుకొచ్చి చూపిద్దామని అనుకున్నానులే కానీ నాకు ఇక్కడ వర్షాలు కారులోనేమో జగ లేదు. ఇక్కడ ఏమన్నా పెట్టుకుందామన్నా ఇల్లు ఇప్పుడు కడితే కానీ ఇంటి నీడ అనేది మనకు సహారాగా ఈ ఆరు బయట 10 సార్లు వర్షం పట్టడం, 10 సార్లు తేవడం. అయినా కూడా వంట అనేది చేయాలి. ఇక్కడ భోజనాలు బయట నుంచి ఎంతమందికి తెచ్చి పెడతాము. అందరూ ఆశించేవాళ్ళేనండి ఏదైనా పెడతారేమోనని. మనం అలా పెడితే మనకు సంతోషంగా ఉంటుంది. మన ఇంటి పనులు కదా, మనవాళ్ళు మన నలుగురు తింటే మంచిది అనేది నాకు ఎప్పుడు అదే. నేను ఎప్పుడు ఎవరికైనా పెడుతూనే ఉంటాను నాకు తెలిసినంత వరకు. ఇది చికెన్ మసాలా. ఒక డబ్బా నిండా అమ్మ కూరకారం అమ్మ మొత్తం అయిపోయిందే. అవును, అయిపోవచ్చింది, ఇంకా కొంచెం ఉంది. మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. పచ్చళ్ళు, కారాలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఈ అమ్మ కూర కారం వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకుంటే ఇళ్ళంతా కప్పుని మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తెచ్చుకొని చూడండి, నేను మీకు ఖచ్చితంగా గుర్తొస్తాను ఎందుకు చెప్పారా అని.
సిరి కొంచెం పలచటి కూర చేస్తాను, కొంచెం ఇగురులాగా చేస్తా, ఫ్రై లాగా. అందుకని బోన్స్ లాంటివి మనం ఇందులో వేసేసుకున్నాం, మెత్తటి ముక్కలతోటి ఫ్రై చేస్తా. ఓకేనా? కొంచెం వీళ్ళు ఇక్కడ వాళ్ళు నీళ్ళగా కొంచెం ఇష్టపడతారమ్మా, వాటర్ లాగా ఉండేటట్టుగా. అవునవును. చిక్కగా కలుపుకొని ఎలా తింటారా అని అడుగుతారు చాలా మంది. అందుకని నేనేం చేస్తున్నానంటే కొంచెం పలచగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, కొంచెం మనకి ఇష్టం వచ్చినట్టుగా ఇగురులాగా డ్రై ఫ్రై లాగా కొంచెం చేస్తా. సరేనా? రెండు కూరలు చేస్తే హ్యాపీగా ఉంటుంది. 4 కేజీలు కదా, హ్యాపీగా నచ్చినట్టు చేసుకొని తినచ్చు. ఓకేనా? చూడు, సగం కూర సగం ఇగురు. ఇలా ఉన్నప్పుడే మనం పసుపు వేసేసుకోవాలి. అమ్మ పసుపు పొడి అండి, ఇందులో లేబుల్ గీపులు ఏం లేదు, నేను ఇంట్లో పని తీసుకున్నాను. ప్యూర్ పసుపు అండి, చాలా బాగుంటుంది. పూజలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ కూడా వాడుకోవచ్చు. భయం వేస్తుంది సిరి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటామండి? అసలు కారంతా గలీజ్ అయిపోయిందండి, నమ్మండి. మగ్గింది అనుకో సిరి, ఈ శ్వాసన ఉండదు ఇందులో, అర్థమైందా? అది వాటర్ అంతా ఇంకిపోయి ఇందులో బ్యాట్స్ వెళ్ళిపోయి అమ్మ కూర కారం, ఈ చికెన్ మసాలా పౌడరు ఇవన్నీ పడి ఒక మంచి స్మెల్ వస్తుంది. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కూడా మర్చిపోయచ్చా. బిర్యానీలోకి మా దగ్గర డ్రై ఆనియన్స్ ఉన్నాయి, అవి పలావులోకి ఇలా కూరలోకి బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కానీ ఉంటేమా ఎంత ఈజీగా వంటలు చేసుకోవచ్చు. ఏం కష్టం అనిపించింది, ఇవన్నీ నూరుకొని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ దంచి చేసి కరెంట్లు ఉండాక ఈ బాధ లేకుండా ఇలా మా దగ్గర ఉన్న ప్రోడక్ట్లు మీకు చాలా ఉపయోగకరం అండి. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, గోంగూర పచ్చడి, ఇవన్నీ మీరు ఎక్కడన్నా ల్యాండ్ దగ్గరికి కానీ ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు బాక్సుల్లో పెట్టుకొని చక్కగా వెళ్తా వేడి అన్నం వండుకొని తినేసేయచ్చు. ఏదైనా ఊర్లు వెళ్ళినా కూడా రైస్ కుక్కర్లో అన్నం వండుకుని పచ్చళ్ళు ఉపయోగపడతాయి, కారపళ్ళు ఉపయోగపడతాయి. ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్తో 100 మందికైనా బిర్యానీ చేసి పెట్టచ్చు. మటన్ మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ అన్నీ ఉన్నాయి, ఎగ్ మసాలా, పన్నీర్ మసాలా, ఏం కావాలన్నా దయచేసి మీరు బుక్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగకరం, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయండి. నేను నాకున్న అనుభవంతో నేను చేసి అసలు ఎంత ఆదరించారు. ఈ మధ్య పబ్లిసిటీ చేసుకోవడానికి నేను వీడియోసే చేయలేకపోతున్నాను కాబట్టి ఇలా అంటే ఇంటి పని చేస్తున్నాం కదా, అవి ఇవి ఒప్పుకుంటే కస్టమర్లు ఇబ్బంది పడకూడదు కదా, అందుకని బిజినెస్ని పక్కన పెట్టి ఈ పని అయిపోతే మనకి ఇంకొక వారం 4-5 రోజులు అయిపోయింది. అయితే నేను మీకు ఎప్పటిలాగానే పచ్చళ్ళు అయ్యండి ఎప్పటికప్పుడు ఆర్డర్ తీసుకుంటాను, పెడతాను. ఇంక ఇప్పటి నుంచి మనకి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకేనా? వీడియో కింద చెక్ చేసుకొని బుక్ చేసుకొని
చాలా ఈజీ ప్రాసెస్లో మీకు నేను ఫ్రై లాగుండే ఇగురు చూపిస్తున్నాను, సరేనా? చూడండి, చక్కగా పసుపు చాలా మంచి స్మెల్ వస్తుంది, మీకు నచ్చినట్టు తీసుకోండి. పూజని కానీ ఇళ్లలో కానీ వాడుకోవచ్చండి. 100 కేజీలు పట్టిస్తున్నాం. మీకు ఇంతకుముందు వీడియోస్ కూడా చూసుకోండి, తెలుసు తక్షణంలో కూడా రోజు వీడియోస్ పెట్టేదాన్ని. చాలా ఈజీగా చేసేస్తాను వంట. వీడియో షూట్ చేయకపోతేనా అసలు ఎవరితో పని ఉండదు, అన్నీ కూర్చొని టక 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 చేసి పడేస్తా. సాల్ట్ అండి 2 కేజీలు కదా, 1.5 స్పూన్ దాకా వేసా. దీంట్లోకి చికెన్ మసాలా పౌడర్, ఇది రెగ్యులర్గా వాడుతున్నాం కాబట్టి డబ్బా ఇలా ఉంది. మామూలుగా మా ఇంట్లో కోసం తీసుకుంటున్నాయండి ఇవన్నీ కూడా. వాసన అయితే గుమాయిస్తుంది. 1 కేజీకి 1.5 స్పూన్ వేసుకోండి, ఓకేనా? చూడండి, అమ్మ కూరకారు ఒక డబ్బా మొత్తం ఒకటేసాను. ఇది మగ్గుతూ ఇది మనకి నెమ్మదిగా చిన్న మంట మీద డ్రై అవుతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ సాల్ట్తో సహా అన్నీ వేసేసుకొని ఆ చికెన్లో ఉండే వాటర్తోనే మనం నెమ్మదిగా ఇలా కలిపించుకుంటా ఉన్నామంటే చికెన్ సబ్బగా ఉండదు, టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ మసాలా పౌడర్ అమ్మ కూరకారం వల్ల కప్పున ఒక వాసన వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా నచ్చితే బుక్ చేసుకోండి, మీకు ఇబ్బంది ఉండదండి. ఇక్కడ ఉద్యోగస్తులు చాలా హైరాన్ అయిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి కారం అండి. అసలు అమ్మ కూరకారం అయితే వెజ్లోకి, నాన్ వెజ్లోకి ఎందులోకైనా వేసుకోవచ్చమ్మా, ఏ హడావుడు ఉండదు. మా పిల్ల అసలు 1 మంత్ నుంచి నేను చేసేదానికన్నా మా శిరీషానే చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఉంటున్నాయి కదా, తను ఈజీ అయిపోతుంది. తను చేసి అందరికి పెడుతుంది. నేను చేసిన పని దగ్గర కూడా నేను నిలబడి ఉన్నా. ఈరోజు రేకు షీట్ కదా, నేను చూసే పని లేదు కాబట్టి ఈ వంట నేను చేస్తున్నా. ఏసిరి అవును, కూడా వీళ్ళందరూ నేను చేస్తానులే ఈరోజు అన్ని. అంటే ఈ మసాలాలు ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేము అవి తెచ్చుకున్నాం, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇవన్నీ నేను చూడాల్సిన అవసరం లేదు కదా, ఆ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం అంతే. మిగతా అన్ని మా దగ్గర ఉన్నాయి మసాలాలు. ఇక మిక్సీతో పని లేదు. అవును, మిక్సీ అనగానే నేను వచ్చేసేది. మిక్సీ అనగానే దొంగనా కొడుకు వచ్చేసాడు. కొడుకి అది దొంగి నాన్ వెజ్ అంటే మహాప్రాణం. అదిగో కాళ్ళ పేరానికి వచ్చిందావా? ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కూడా అంతేనమ్మా, అదే నచ్చింది. అవి 2 ఉండటం వల్ల అసలు మనకి ఎంత ఈజీ అయిపోయిందో. మాకు ఇక్కడ మిక్సీతో పనే లేదు. జీడిపప్పు, పుచ్చపప్పు, బాదం పప్పు, నువ్వులు, గసగసాలు, తర్వాత ఏమంటారు సన్ఫ్లవర్ గింజలు అన్నీ వేస్ట్ చేసింది.
అక్కర్లా, అవి ఒకటి వేసేస్తే చాలు. కూరలో కూడా అసలు మంచి రెస్టారెంట్ లాగా కలర్ వస్తుందమ్మా. అవును తెలుసు, గోల్డెన్ షేడ్. నొక్కుతుంది ఎడగొచ్చి. ఇది బిర్యానీ మసాలా పౌడర్ చూడు. ఈ మసాలా పౌడర్ ఎన్నో సార్లు వచ్చింది. పసుపు, కూరకారం, పోస్తాం. ఒక డబరా బియ్యం పోస్తే దానికి 1.5 మనం నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాసుకి 1.5. ఆ లెక్కన మీరు ఎన్ని గ్లాసులు పోస్తే అన్ని. ఒక చెంబు అయినా ఒక బిందె అయినా ఏ అయినా సరే. పాత బియ్యం అయితే ఇంకొక 1/2 గ్లాస్ అట్లా ఎక్స్ట్రా పోసుకోవాలన్నమాట. ఈ పొలిచి పెట్టుకున్నా నేను. సాల్ట్ కూడా వేసేస్తాను. వాసనకి దీనికి ఒళ్ళు ఆగట్లేదు మిక్సీకి. అవునా, ఈ బార్ 4 కలిసిందమ్మా నాకు పెట్టు అని. సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఏదమ్మా అది ಬೇಡ, అది ಬೇಕು. ಗರಿಟೆ ಕೊಡಿಮಾ. గోడం తిరిగిపోయిద్దమ్మా. ఈ పిల్లకి ఆంటీకి కూడా ఇచ్చాము పనిలో పని. ఇప్పుడే ఇచ్చేది. ఫస్ట్ మా లక్ష్మికి పెట్టు. ఇదిగో మీ లక్ష్మికే ఇది. స్వప్న, లక్ష్మి,
నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, లచ్చమ్మ, శాంతి, ఎన్ని పేర్లు గుర్తొస్తే అన్ని పేర్లు. మన మిక్సీ గారికి ముద్దకి కావాలా, ఇందులో కలిపేసి బోన్ తీసేయాల. అర్థమైందా? ఇదిగో దాన్ని పెట్టేసి ఆ కార్నర్లో ఇది పట్టుకో. జా మిక్సీ ఇది నాకు ఇదిగో ఇదిగో రా. ఇది మనమా దీంట్లో తినేస్తాం. బోన్స్ ఉన్నంత మీద ఇష్టం వేరే దేని మీద ఉండదు. ఇలా షేర్వాతో ముంచుకొని తినడానికి మేము ఈ ఊరు వచ్చి మాకు ఇలా అలవాటు అయిపోయింది. మా ఒకప్పుడైతే డ్రైగా చక్కగా తినేసేదాన్ని. సూపర్ ఉంది సరే. అసలు ఇలాంటి సింపుల్ బగారా రైస్ అంత బాగుంటుంది తెలుసా. 10 మందికి ఇలా భోజనం కట్టుకుంటే పెట్టేయచ్చు. ఓకేనా? ఏ ఫీల్డ్లో ఉన్నా ఎక్కడున్నా 10 మంది తింటా ఉంటే నాకు సంతోషం. అందుకని దేవుడు ఇంకా మంచిగా చూస్తున్నాడు. ఈ నెలన్నర నుంచి మనం ఎంతమంది భోజనాలు పెట్టాము, ఎన్ని టిఫిన్లు ఇచ్చాము, ఎన్ని టీలు ఇచ్చాము, ఏం చేసాము అంతా పైబడికి తెలియాలి. అన్ని వీడియోస్ తీయలేం కదా. మీకు మసాలా పౌడర్లు కావాలంటే చక్కగా బుక్ చేసుకోండి. పచ్చళ్ళు ఇవన్నీ చాలా బాగుంటాయి. సింపుల్గా చేసినా సరేనమ్మా, బాగుంది. అందరికి అన్నం పెట్టాలన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ 2 అవ్వకుండా దిగరు. ఎందుకంటే వర్షం పడితే షీట్ వేయడానికి కుదరదు. అందుకని తిరుపతి కూడా చేశాను ఇది. మండి పెట్టడం కోసం కలర్ పోయిద్దా, ఎలా ఉన్నావా ఏంటో అదంతా అసలు నేను పట్టించుకోను. ఒక పని చేయాలంటే ఆ పని కోసం నేను పార్కులు పెడతాను. ఆ పని ఎంతవరకు నిద్రపోను. ఇక రంగు ఎలా ఉన్నావు ఏంటి ఇవన్నీ ఇంకా చూసుకోను నేను అసలు. పాప మా పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్గా ఉండటం వల్ల ఇవన్నీ సాధ్యమైనవి. ఇక్కడ భోజనానికి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు కాబట్టి పిల్లలకు కూడా బోర్ కొట్టట్లా. వర్షం పడకుండా ఉంటే బాగుంటారా దేవుడా అనిపిస్తుంది. చూడు సరే చాలు చాలు చాలు. వేస్ట్ చేయకండి. అది పట్టుకో సదాక్షి, పట్టుకో. జారిపోతా ఉంటుంది. కావాలంటే వేయించుకో. ఆంటీని కూడా ఇచ్చేసి
ಮೊಸರು ಕೊಡ್ತೀನಿ. ಇಲ್ಲ ಇದು ಮಾವು ನಾರ್ಮಲ್ ರೈಸ್ ಐತಿ ಚಿಕ್ಕ ಇದು బగారా అన్న చూడు. మెత్తడి ముక్కలు కావాలి. ఓకేనా? అక్కడ పెట్టేసుకో. అక్కడ దాని మీద పెట్టే స్టూల్ మీద, ఇది ఈ స్టూల్ మీద పెట్టు. ఆంటీకి ఇది మీ ఇద్దరికి కూడా ఒక గ్లాస్లో పోతున్నా. ఇది మా ఇద్దరు కలిపి ఒకటి. లాగించండి లాగించండి. వాళ్ళ 2 దాకా దిగరు. వేడి చల్లారిద్దని నా బాధ. ఎవరికైనా వేడి అన్నం పెట్టాలంటే నాకు చాలా ఇష్టం. అది చల్లారిపోయిన తర్వాత పలావ్ అన్నం గడ్డలాగా అయిపోయింది. వాళ్ళు వర్క్ అన్ని చేసుకొని 2 దాకా దిగరు. టార్గెట్ ఇక్కడ వర్షం పడితే మళ్ళీ షీట్ వేయలేరని నేను అన్నాను. పర్లేదండి, షీట్ ఆగిపోయినా పర్లేదు, మీరు అన్నాలు తినేసేయండి, వర్షం పడితే తర్వాత అయినా పడింది కదా, 4 దాకా ఉండలేదు కదా అని చెప్పా. ఏమో మరి దిగుతారేమో చూద్దాం. బాగుందా? చాలా బాగుంది. సింపుల్గా ఇలా బాగుంటుంది. మిక్సీ ఆనా మారుంగి రే బోనే. బాగుందా? గ్రేవీ కన్నా కర్రీ ఇది, గ్రేవీ కన్నా ఇగురు కన్నా ఇది బాగుంది కర్రీ. రీసౌండ్ వస్తుంది, మొత్తం కిరోసిన్ వాసన. అమ్మా ఊట ಬೇಕಾ? వేస్తా. గ్రేవీయా ఇగురా? మిక్సీ కాయకూర బచ్చా మిక్సీలో ఎన్ని రోజుల నుంచి
కష్టపడ్డాం మనమా. రేకులు షీట్ చేసేటప్పుడు నాకు ఉండే సంతోషం అంతా ఇంత కాదు సిరి. దేవుడా ఎప్పుడెప్పుడు రా బాబు అని అందరూ కూడా అసలు ఎంత లేట్ అయినా పట్టుబట్టి చేయిస్తుంది కాబట్టి ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వలేదమ్మా వర్కర్స్ కి. అసలు మీకు టీచర్ని టిఫిన్ కానీ టైం వేస్ట్ చేస్తారని ఇక్కడే మా మమ్మీ మొత్తం మీకేం కావాలండి ఇక్కడ ఏర్పాటు చేస్తా, పని మాత్రం సెలవులు పెట్టద్దు. అర్థమైందమ్మా? వాళ్ళకి బోర్ కొట్టుకున్నామా ఎప్పటికప్పుడు టీలు టిఫిన్లు మన దగ్గరికి వచ్చి పని చేయాలంటే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, మేడం మంచిగా పెడతారు అని చెప్పేసి. అర్థమైందా? గంటకి టీ పెట్టిస్తానే ఉంటుంది. రోజుకి 4 పాల ప్యాకెట్లు అయిపోతున్నాయి తెలుసమ్మా. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేయించింది, పునుగులు బజ్జీలు ఏమేమో చేస్తున్నా. అన్ని వీడియోస్ తీయలేక ఫ్రెండ్స్, వీడియోస్ తీయాలంటే కన్వీనెంట్గా ఉండాలి కదండి. వర్షం ఇవన్నీ పెట్టుకోలేక చాలా కష్టపడ్డామండి బాబోయ్, మామూలు కష్టం పడలా. పెరిగేసుకో పెరుగుపడి తల్లి మంచి రోజు చూసి గృహప్రవేశం పెట్టుకోవాలి. ఫోన్ చేయొద్దు దానికి. బోన్స్ కుక్కలకి షుగరు స్వీట్ ఐటమ్స్ వేస్తే చచ్చిపోతాయి, అందుకని వేయకూడదు. అయిపోయింది, ఇంకేంటి పెట్టేది. మన డ్రెస్సులు ఒక్కటన్నా శుభ్రంగా ఉంటున్నాయమ్మా కుక్క పిల్ల వచ్చిన తర్వాత. కారు కానీ అబ్బే ఏం చేస్తాం, వదులుకోలేము. అలా అని చెప్పేసి ఏం చేయలేము, మోగదివి చిన్నపిల్ల. అది లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసాం మనం. మిక్సీలు హీరో ఎక్కువ ఎగుడు కొట్టుకున్నా అన్ని ఉప్పు గిప్పు అన్ని గట్టిగా ఉంటాయి. సమానంగా వేసాం, మసాలాలు ఎక్కువ లేకుండా తక్కువ లేకుండామా సింపుల్గా. ఆయిల్ ఎక్కువ ఉన్నా బాగుందా సిరి? కరెక్ట్ గా పెరుగు పచ్చడి బాగుందమ్మా, చాలా బాగా చేసావు. ఇట్లాంటి పెరుగు పచ్చడి ఎక్కడ దొరకదు బయట. చికెన్ గ్రేవీ భలే ఉంది. అవును. బాయ్ చెప్తారా? అందరికి భోజనాలు చెప్పేద్దాం. వీడియో కింద చూసుకొని మెను చక్కగా నాన్ వెజ్ పికిల్స్, కారపొళ్ళు, చిరుధాన్యాల పౌడర్లు, గరం మసాలా పౌడర్లు అన్నీ ఉన్నాయండి. బుక్ చేసుకోండి, స్పీడ్గానే పంపించేస్తాం. ఇక్కడ వర్కులు కంప్లీట్ అయిపోయినాయి కదా అందుకని.